తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్ మీ పేరు? నా పేరు ప్రసాద్ అన్న. ఏం చదువుతున్నా బ్రదర్? నేను బీఫార్మసీ చేస్తున్నాను. ఇక్కడేనా రాజమండ్రి? రాజమండ్రి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన? ఇప్పుడు చాలా జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఉంటే చాలా బాగుంటుందన్న. మా స్టూడెంట్ వైజ్ అయితే మాకు చాలా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మా వైజ్ అయితే మాకు చాలా బాగుంటుంది. మాకు అన్ని సౌకర్యాలు కలుగుతాయి. ఏమి ఇవ్వట్లేదు, జేవిడి కావచ్చు, ఇట్లా టైంకి ఇవ్వట్లేదు, వసతి దీవెన, విద్యా దీవెన స్టూడెంట్స్ సంబంధించి ఏం బాగోలేదని చెప్తున్నారు చాలా మంది. స్టూడెంట్స్ విషయంలో అయితే మాకు అన్ని క్రెడిట్ అవుతుంది అన్న. ఎవరు కూడా మాకు అందరికీ టైం వైజ్ కానీ కొద్ది టైం పట్టొచ్చు, కానీ కంపల్సరీగా అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఎట్లా ఉంది ఇప్పుడు స్టూడెంట్స్ సంబంధించి స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెద్దం కావచ్చు, డిజిటల్ బోర్డ్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ ఐబీ సిలబస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. అది చాలా ముందడుగు వేసిందని చెప్పాలన్నా. మన స్టేట్లో లిటరసీ అనేది చాలా తక్కువగా ఉండేది. దాంతో పోల్చుకుంటే ఈ మధ్యన పెరిగిందని మనం చూస్తున్నాం కూడా. అది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఇదివరకు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ ఎత్తుకునేవారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ ఎత్తుతున్నారు. అంటే చాలామంది ఇంగ్లీష్ మీడియం పెట్టడాన్ని వ్యతిరేకించారు కదా, మరి ఇప్పుడు ఇంత ధైర్యం చేసి ఆయన పెట్టడం వల్ల ఎంతవరకు యూజ్ అంటే? ఆ స్టూడెంట్స్ చాలా యూజ్ అవుతున్నా. ఇప్పుడు మన దేని మీద అన్నా కమ్యూనికేషన్ స్కిల్సే కదన్నా. ఇప్పుడు మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు. ఇంగ్లీష్ పెట్టడం అనేది మంచిదే కదన్నా. ఇక్కడ రాజమండ్రి పరిస్థితి ఏంటి? ఇక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎలా పనిచేస్తున్నారు రాజమండ్రి సిటీకి సంబంధించి? రాజమండ్రి ఎంపీ గారి గురించి అయితే మార్గన్ భరత్ గారి గురించి చెప్పక్కర్లేదన్న. మోరంపూడి అటువైపు ఫ్లైఓవర్, పార్క్స్ చాలా డెవలప్మెంట్ చేస్తున్నారన్న. రోడ్స్ ఏంటి, మన రవాణా పరంగా కానీ ఎకనామికల్ పరంగా కానీ రాజమండ్రి చాలా డెవలప్లో ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే బాగుంటుంది కూడా ఫెసిలిటీస్. నిజంగా భర్త చేశాడా రాజమండ్రి? మనకి లైవ్ ఉన్నాయి కదన్నా. హ్యాపీ స్ట్రీట్ ఉన్నది, కంపల్సరీ మోరంపూడి ఫ్లైఓవర్ అన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కదా. అన్నీ చూసియే కదా మనం చెప్పేది కాదు, లైవ్ జరుగుతున్నాయి కదన్నా వర్క్స్. ఎట్లా ఉంటాడు ఎంపీ? నార్మల్గా పబ్లిక్లో తిరుగుతుంటాడా? ఏదైనా సమస్య వచ్చి మనం చెప్పడానికి వెళ్తే వింటాడా? వింటారన్న. కంపల్సరీగా మనకి ప్రోగ్రామ్ గుడ్ మార్నింగ్ రాజమండ్రి అలాంటి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు కదా. జనాల్లో తిరుగుతారు, పబ్లిసిటీ ఫ్రీగా మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటారన్న. ఎంపీ అంటే సినిమా హీరో కదా, అట్లా రీల్స్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ ఇవే చేసుకుంటాడు తప్ప పబ్లిక్ రెస్పాండ్ అవ్వరు. ఓన్లీ సోషల్ మీడియాలో వైరల్ అవడానికి వీడియోలు చేసుకుంటాడు తప్ప నిజంగా ప్రజల్లో తిరగడం అంటున్నారు. మరి అది ఒక రోజు 2 రోజులతో ఆగిపోద్ది అన్న. అలా చేస్తే ఒక రోజు 2 రోజులతో కామన్ అయిపోద్ది. అది డైలీ చేసే ప్రోగ్రామ్ కదన్న, అది ఆపడానికి కుదరదు. ఆ డైలీ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ రాజమండ్రి డైలీ తిరుగుతున్నారు. ఒక ఏరియా తీసుకుని మనకి ప్రజలు ఉన్న చోట కూడా అవైలబిలిటీలో ఉంటారు. అంటే ఇంతకుముందు ఉన్న ఎంపీ మురళీమోహన్ గారికి ఇప్పుడున్న ఎంపీ భరత్కి తేడా, డిఫరెన్స్ ఏంటి గమనించారు మీరు? మురళీమోహన్ గారు అంటే మనకి పెద్ద అంత అలా తెలియదు కానన్నా. ఎంపీ అయితే ఇప్పుడు చూసిన ఎంపీ అయితే బెస్ట్ అన్న. మరి ఇప్పుడున్న ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు రాజమండ్రికి, గెలుస్తాడా మరి? కంపల్సరీగా అన్న. మన డెవలప్మెంట్ చూసిన వాళ్ళు కంపల్సరీ గెలుస్తారు. కంపల్సరీ. జగన్ పని అయిపోయింది, జగన్ పులివెందుల్లోనే ఓడిపోతాడు. ఈ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువ ఉంది, అసలు వైసీపీకి ఒక సీటు కూడా రాదని చెప్తున్నారు. లేదన్న, ఎటు చూసుకున్నా 100 సీట్స్ అబోవ్ కానీ బిలో రావు జగన్. ఏంటి అంత నమ్మకం? అంటే ప్రజలందరూ అలవాటు పడ్డారన్న ఆ డెవలప్మెంట్కి కానీ జగన్ మట్టి కన్ఫర్మ్ అన్న. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా. కలిసి వచ్చినా ఎలా వచ్చినా అన్న సింహం సింగిల్గా వస్తుంది. అంటే సిద్ధమా అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు. ఎందుకు పారిపోవడానికి సిద్ధమా అని అడుగుతున్నారు వీళ్ళు. లేదన్న, ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధం, దేనికన్నా సిద్ధం అన్న. గెలుస్తాడంట, గెలుస్తాడు కంపల్సరీగా.